న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కైట్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ అధ్యాపకుడు, కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ వడలి శ్రీనివాస్ కాకినాడ జేఎన్టీయూకే ద్వారా డాక్టరేట్ సాధించారు. కైట్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ అధ్యాపకుడు, కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ వడలి శ్రీనివాస్ కాకినాడ జేఎన్టీయూకే ద్వారా డాక్టరేట్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డీప్ లెర్నింగ్ ద్వారా కాలేయం సమస్యల విశ్లేషణ, విభజన, తీవ్రత అంచనా అనే అంశంపై అధునాతన పద్ధతులతో పరిశోధనలు నిర్వహించినందుకు కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేసినట్లు ఆయన అన్నారు. శనివారం యూనివర్సిటీ నుంచి ధృవీకరణ పత్రం అందినట్లు తెలిపారు. ఈ పరిశోధన జేఎన్టీయూకే ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు డాక్టర్ జీవీఎస్ఆర్ దీక్షితులు, డాక్టర్ జేవీఆర్ మూర్తి పర్యవేక్షణలో జరిగినట్లు శ్రీనివాస్ తెలిపారు. కైట్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ అధ్యాపకుడు, కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ వడలి శ్రీనివాస్ కాకినాడ జేఎన్టీయూకే ద్వారా డాక్టరేట్ సాధించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నేషనల్ హైవేపై ముమ్మిడివరం వై జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 మోటార్ సైకిళ్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో బాధితులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐనవిల్లి మండలం ఎరళంకకు చెందిన 2 యువకులు, రాజోలు ప్రాంతానికి చెందిన 2 యువకులు గాయపడ్డారు. వీరిని పూర్తి సమాచారం తెలియవేయాల్సి ఉంది. జిల్లా జగ్గంపేటలో జిల్లా ఉత్తమ బిఎల్ఓ అవార్డును కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామ సచివాలయ మహిళా కార్యదర్శి రాజలక్ష్మి అందుకున్నారు. జిల్లా జగ్గంపేటలో జిల్లా ఉత్తమ బిఎల్ఓ అవార్డును కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామ సచివాలయ మహిళా కార్యదర్శి రాజలక్ష్మి అందుకున్నారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉత్తమ బిఎల్ఓ అవార్డును కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఐఏఎస్ చేతుల మీదుగా రాజలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను జగ్గంపేట సిఐ వైఆర్కే ఎస్ఐ రఘునాథన్ రావు, జగ్గంపేట ఎంపీడీఓతో పాటు పోలీస్ సిబ్బంది, తోటి మహిళా పోలీసులు, పంచాయతీరాజ్ సిబ్బంది అభినందనలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ మురుమల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ మురుమల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వి చిరంజీవిరావు, మాజీ శాసనమండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, అభ్యర్థి రాజశేఖర్, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల చిత్తశుద్దితో కృషి చేయాలని ఎమ్మెల్సీ వి చిరంజీవిరావు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన రాజశేఖర్ ను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించినందున అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచి ఇవ్వాలని కోరారు. శాసనమండలిలో కూటమి అభ్యర్థులు బలం పెంచుకోవడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గుత్తుల సాయి, నాగిడి నాగేశ్వరరావు, జనసేన నాయకులు గుద్దటి జమ్మి, గోదసి పొండరీష్లు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఎన్నిక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసాం కదా, 124 సీట్లు వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటి దీనికి ఇంపార్టెన్స్? మనం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లో నీటిపారుదల ఎన్నికలు జరిగాయి, స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు జరిగాయి, కోఆపరేటివ్ ఎన్నికలు జరిగాయి. కానీ అవన్నీ ప్రత్యక్షంగా ఓటు వేసే ఎన్నిక కాదు. మన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా మనం ప్రజల్లోకి వెళ్ళి, ఓటర్స్ దగ్గరికి వెళ్ళి తీర్పును కోరే మొట్టమొదటి ఎన్నిక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.
ఎందుకంటే ఇప్పటికే మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్ళాం మనం ఒకసారి. మన ప్రభుత్వం వచ్చిన 100 రోజులకి ఇది మంచి ప్రభుత్వం అని వెళ్ళాం. ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పడం కాదు, విద్యావంతులు చెప్పాలి, మేధావులు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. కూడా బాబు గారు, లోకేష్ బాబు గారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టమని అర్జించారు. వెళ్ళి మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు రాష్ట్రంలో విద్యావంతులు అందరూ చూస్తున్నారు కాబట్టి అదే విషయం మనం ఒకసారి వెళ్ళి చెప్పి మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమే, ఇది మంచి ప్రభుత్వం, ఇది సుస్థిరమైన ప్రభుత్వం అనే సంకేతాన్ని ఇవ్వాలంటే మనం ఎన్నికలో ఖచ్చితంగా గెలిచిపోయారు. ఆయన తప్పకుండా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చెల్లి వివేకానంద గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, నాగేశ్వరరావు గారు, లేదా వేదిక మీద గుత్తులు సాయి గారు, చక్రం గారు, అనేక మంది పెద్దలు, మన లక్ష్మణరావు గారు, లేదా సూర్యనారాయణ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. దొరబాబు గారు, లేదా బాలు గారు, అశోక్ గారు, చాలా మంది పేరు చెప్పుకుంటూ పోతేనే 1 గంట దీనికే సమయం సరిపోతుంది. కాబట్టి అందరినీ కూడా మరి పేరు పేరున సంబోధించలేదని అన్నిదా భావించవద్దని మనవి చేసుకుంటున్నాను. మరి రాజశేఖర గారు అన్నట్టుగా ఇక్కడ నాయకులకు కొదవలేదు. ఇక్కడ నాయకులు ముమ్మడివరం నియోజకవర్గంలో నాయకులు ఎక్కువ. అందుకోసమే మీ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ 2వ పోస్ట్ ఇవ్వాలి, చట్టసభల్లోని ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్సీగా ఇవ్వాలి. పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి ట్రై చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత కాకినాడ రూరల్ వెళ్లి ఎమ్మెల్యే అయిద్దామని కూడా అవలేదు. అయినా విసుగు చెందకుండా పార్టీ క్రమశిక్షణతో పనిచేశారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు గ్రహించి కూటమి నాయకులందరితో చర్చించి మరి రాజశేఖర్ గారిని ఎంపిక చేశారు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏమిటంటే, ఓపిక పడితే మనం పని మనం చేసుకుంటూ పోతే ఏదో రోజున పదం మన దగ్గరికి వస్తుందనే దానికి నిదర్శనమే రాజశేఖర్ అని ఇక్కడ నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికనే జరపాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. కాబట్టి మనం ఈ ఎన్నికలో మనం జరిపించుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా మనం సునాయాసంగా గెలవబోతున్నాం. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కుదరదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఉద్యోగులు నిరుద్యోగులకి చాలా అన్యాయం జరిగింది. అందుకే వైసీపీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా 3 పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించారు నిరుద్యోగులు ఉద్యోగులు కలిపి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నిక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ 7 నెలల్లో ఎన్డీఏ కూటమి చాలా చేసింది. నిరుద్యోగులకు సంబంధించి 6,100 పోస్టులకి కానిస్టేబుల్స్కి ఈవెంట్స్ పెట్టడం జరిగింది. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ డిప్యూటీఓ కానీ వివిధ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే డేట్స్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 16,000 పైచులకు డిఎస్సికి సంతకం కూడా పెట్టడం జరిగింది. రేపు ఎస్సీ కమిషన్ రీక్లాసిఫికేషన్ సంబంధించిన రిపోర్ట్ ఇవ్వగానే ఇమీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు కొత్త అకాడమిక్ ఇయర్కి టీచర్లు పాఠశాలకు పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బాగా లేకపోయినా సుమారు 6,000 కోట్లు పైగా డబ్బుని రిలీజ్ చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరెండర్ లీవ్ వాడుకునేటట్టుగా, ఇటు ఉద్యోగస్తులు జీపీఎఫ్ సొమ్ముని విత్డ్రాల్ చేసుకునేటట్టుగా ఆర్థిక ప్రయోజనాన్ని కూడా ఇప్పటికే కల్పించడం జరిగింది. మరోవైపు మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల పైచులకు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మొన్న దావోస్ సభకు వెళ్ళి కొన్ని 100 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టుగా వారి స్థాయిలో వారు కష్టపడడం జరిగింది. రాబోయే 3-4 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రావడానికి, పరిశ్రమలు వచ్చి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వీలుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులందరినీ పేరు పేరున నేను కోరేది ఒక్కటే, ఇప్పటికే 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించున్నారు. కాబట్టి కృష్ణా గుంటూరులో ఆలపాటి రాజా గారిని, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించి మీ కోరికలు, మీ అభిప్రాయాలు మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి
సమస్యని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడూ ఒకటే చెప్పేది పట్టభద్రులకి, మీకు ప్రశ్నించేవాడు కావాలా, పరిష్కరించేవాడు కావాలా, మీరే తెలుసుకోండి. ప్రశ్న ప్రతి ఒక్కరూ వేస్తాను. అధికారంలో ఉన్న అభ్యర్థిని మీకు గెలిపిస్తే మేము సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు పట్టభద్రులందరికీ తెలియజేసుకుంటాం. వెంకట్ నగర్ సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో వచ్చే విద్యా సంవత్సరం నుండి అలైన్ డిజిటల్ కోటా రాజస్థాన్ ద్వారా 6 నుండి 9 వరకు జూనియర్ +1 మరియు సీనియర్ ఇంటర్ +2 వరకు ఆన్లైన్ కోచింగ్ తరగతులు అందించబడతాయని సహస్ర కాలేజ్ డైరెక్టర్ చైర్మన్ మానేపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు. వెంకట్ నగర్ సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో వచ్చే విద్యా సంవత్సరం నుండి అలైన్ డిజిటల్ కోటా రాజస్థాన్ ద్వారా 6 నుండి 9 వరకు జూనియర్ +1 మరియు సీనియర్ ఇంటర్ +2 వరకు ఆన్లైన్ కోచింగ్ తరగతులు అందించబడతాయని సహస్ర కాలేజ్ డైరెక్టర్ చైర్మన్ మానేపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు. సహస్ర జూనియర్ కాలేజీ నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ ఎంవీఆర్ మాట్లాడుతూ ఎన్ఐటి, ఐఐటి, నీట్లలో అత్యధిక ఫలితాలు సాధించడమే సహస్ర ముందున్న లక్ష్యమని 4 నూతన సంవత్సరాల్లో సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైస్కూల్ను ప్రారంభిస్తున్నామని చైర్మన్ ఎంవీఆర్ తెలియజేశారు. రాజస్థాన్ కోటా అలైన్తో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని, కాకినాడలో మొదటిసారి ఆన్లైన్ తరగతులు టెక్నికల్ పద్ధతిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో చేయడం జరుగుతుందని, విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యను అందించడమే సహస్ర జూనియర్ కాలేజీ ప్రత్యేకతన్నారు. ఈ కార్యక్రమంలో అలైన్ డైరెక్టర్ ఎన్ సీతారామరావు, సహస్ర కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ ఎం సత్యశ్రీ, ప్రిన్సిపాల్ రాజు, లెక్చరర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనేది కావాలంటేనమ్మా సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇండియా వెనకాల కూర్చోవాలి. ఎప్పుడు మన బతుకులు అంతేనా? రండి బాబు, ఓన్లీ వన్ బాయ్. ఎవరైనా ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎంవీఆర్. నేను సహస్ర జూనియర్ కాలేజీ చైర్మన్. కాలేజీ ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి ఐఐటి, ఎన్ఐటి, నీట్ మొదలైన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన సహస్ర అలెన్ విద్యా సంస్థ అయినటువంటి కోటా రాజస్థాన్ వారి అలెన్ విద్యా సంస్థతో టైఅప్ అవ్వటం జరిగినది. వాళ్ళ నుండి డైరెక్ట్ లైవ్ క్లాసెస్, డిజిటల్ క్లాసెస్ రావటం జరుగుతుంది. వాళ్ళతో మేము ఎంఓయూ కూడా తీసుకోవడం జరిగింది. అంటే సౌత్ టీచింగ్తో పాటుగా నార్త్ టీచింగ్ను కూడా సముదాయించి, అంటే సమ్మేళనము చేసి స్టూడెంట్ మీద ఒత్తిడి లేకుండా స్టూడెంట్ని ఆలోచింపజేసే విధముగా ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రెజర్ లేకుండా అత్యున్నతమైనటువంటి ర్యాంకులను సాధించాలని ఉద్దేశంతో ఈ సహస్ర కాలేజీ రాజస్థాన్ కోటా అలెన్ వారితో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను మేము సాధిస్తామని
మా పిల్లల తల్లిదండ్రుల తాలూకు మన్ననలు పొందుతామని సగర్వముగా మీకు తెలియజేస్తున్నాము. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరంపాలెం పంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2025-2026 సంవత్సర ప్రణాళిక గ్రామ సభ సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా పర్యవేక్షణలో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరంపాలెం పంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2025-2026 సంవత్సర ప్రణాళిక గ్రామ సభ సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా పర్యవేక్షణలో నిర్వహించారు. గ్రామంలోని త్రాగునీరు, డ్రైనేజీ, డంపింగ్ యార్డ్, మంచినీటి చెరువు, శ్మశాన వాటిక మరికొన్ని సమస్యలపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. తూతూ మంత్రంగా గ్రామ సభలు పెట్టి పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాబానగర్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి స్లాబ్ పెచ్చులు పడుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ కాలనీ వాసులు ఆక్రమణలు తొలగించాలని, రహదారి, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తల శ్రీను, వడ్డీ ఏడుకొండలు, చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, గుత్తల నాగేశ్వరరావు, పలివెల రవి, సుంగర బద్రి, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండో విషయం ఏంటంటే గత మాకు దురదృష్టకరం ఏంటంటే వెళ్ళిపోతున్నారు ఆ విషయాన్ని. అప్పుడు మళ్ళీ మనకి లాస్ట్ గ్రామ సభ కాబట్టి మీరు మాకు మంచి సేవలు అందించారు. మాకు నేను పలకలు చేస్తుంటే మమ్మల్ని క్షమించాలి. ఏం చేయలేదు మా బాబు, కానీ చిన్న పిట్టి వేస్తారండి. అది 3 ఇళ్ళకి గ్రావెల్ వేస్తారండి. మా చుట్టూ ఇంకా వేయాలండి మొక్క, అది వేస్తారండి. తాత 2 సంవత్సరాల నుంచి చెప్తారండి, దానికి ఏమీ లేదండి. అంటే పంచాయతీ వారి ద్వారా తీర్మానం జరిగింది. మీటింగ్లో వస్తుందండి, ప్రతి నెల దానికోసం మేము సైన్ చేస్తున్నామండి. 2 సంవత్సరాలు చెరువు డెవలప్ చేస్తున్నారండి, అది కూడా లేదండి. శ్మశాన వాటి గురించి కానీ ఇలా చాలా సమస్యల మీద మేము రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా అన్ని చేస్తామని చెప్పారు. అవి ఎంతవరకు అమలైంది అనేది మీరు క్లారిటీ ఇస్తే దాని మీద మేము ఎదరికెళ్ళి ఇప్పుడు ఏదైతే మీరు అభివృద్ధి పంచాయతీ ప్రణాళిక అని అంటున్నారు కాబట్టి ఆ ప్రణాళిక ఏం చేద్దామని తర్వాత ఆలోచిద్దాం. ముందు ఏమైనాయి అది మీరు క్లియర్ చేస్తే ఆ సభను మనం ఎవరికి నటించుకోవచ్చు అని చెప్పి సెక్రటరీ గారికి అలాగే సర్పంచ్ గారికి మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తున్నాను. పరిస్థితి చూసుకుంటే తాళ్లరేవు మండలంలో శంకరపాలెం పంచాయతీ వ్యాపార పరంగా అభివృద్ధి చెందడం జరిగింది. దానికి తోడుగా మరి శంకరపాలెంలో మరి జనాభా శాతం కూడా పెరగడం జరిగింది. అలాగే మరి విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి స్టాఫ్ కానీ వీళ్ళంతా కూడా కష్టపడి స్ట్రెంత్ కూడా ఎక్కువ పెంచడం జరిగింది స్కూల్లో. మరి స్ట్రెంత్ ఎక్కువ పెంచడం వల్ల ఇప్పుడు హై స్కూల్ రావడానికి మనకు అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రైవేట్ స్కూల్కి మరి పర్మిషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నట్టు తెలిసింది. మరి ఇప్పుడున్న తరుణంలో మరి 1 నెల 2 నెలల్లో హై స్కూల్ పర్మిషన్ వచ్చేటటువంటి ఇటువంటి పరిస్థితుల్లో వేరే ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం వల్ల మనకు హై స్టాండ్ మన పిల్లలు మరి చెందిపోవటం అలాగే స్టాండ్ తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి జరిగితే మరి మనకి శంకరపాలెంలో ఎప్పటికీ ఉన్నటువంటి కోరిక మరి హై స్కూల్ కావాలనేది మరి అది ఆగిపోయే పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళకు మరి కనీసం 1 సంవత్సరం పాటైనా సరే మనకి హై స్కూల్ చివరికైనా సరే ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకున్నటువంటి చెత్తని బయటికి పంపకపోతే దోమలని ఇవాళ డెంగ్యూ వ్యాధులు ఏదో చాలా దారుణంగా వస్తున్నాయి.
ప్రస్తుతం మన సుంకరపాలెంకి డంపింగ్ యార్డ్ అనేది లేదు. ఈ డంపింగ్ యార్డ్ అనేది గత 2 సంవత్సరాల నుంచి మేము అధికారులకు చెప్పడం జరుగుతుంది. కానీ డంపింగ్ యార్డ్కి లేకుండా ఈ వర్కర్స్ కూడా ప్రతి నెల ఇప్పుడు ఎస్సీపేటలు ఉన్నాయి, ఎస్సీపేటల్లోకి వచ్చి వాళ్ళు చెత్త ఎత్తడం లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇంతకు ముందు అయితే ట్రాక్టర్లతో ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు కూడా వచ్చి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. కాబట్టి దయచేసి సెక్రటరీ గారు అలాగే సర్పంచ్ గారు డంపింగ్ యార్డ్ మీద ముఖ్యంగా కేంద్రీకృతం పెట్టి ఆ చెత్త ఎత్తే పరిస్థితి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. షెడ్ నిర్మాణం వరకు పంచాయతీ వారి ఆమోదం కోర్టు గురించి అని లాస్ట్ దాంట్లో చెప్పారండి. మెయిన్ ఫోకస్ దీని మీద జరిగితే ఏంటంటే డెవలప్మెంట్ ప్లాన్ లో ఒక అర్జెంట్ గా 3 తీర్మానాలు పెట్టండి అని అడిగారు పైనుంచి నన్ను. అందులో ఈ శ్మశాన వాటికి మెయిన్ నేను ఆల్రెడీ పెట్టాను. అప్పుడు ఈయన ఫోన్ చేశాను, ఎవరి పేరు రాము గారు రవి గారికి చేశాను. రవి గారికి ఫోన్ చేసి అడిగాను ఏం చేయాలంటే ఎలాంటి డెవలప్మెంట్ అంటే శాండ్ ఫిల్లింగా, సాయిల్ ఫిల్లింగా, లేకపోతే చుట్టూ ప్రహరీ కట్టాలా ఏంటని అడిగానండి. అప్పుడు ఆ టైంలో నేను దాన్ని గూగుల్ షీట్ లో ఫిల్ చేయమన్నారు. ఏమన్నా మీకు కావాల్సిన అర్జెంట్ నీడ్ ఉంటే చేయమని తీర్మానం. అది నేను అర్జెంట్ గా ఈయన అడిగే లాస్ట్ గ్రామ్స్లో గుర్తించి నేను అర్జెంట్ గా అందులో పెట్టాను. అది అవుతుంది. ఆల్రెడీ ఎస్టిమేట్స్ వరకు వెళ్ళింది. అది అర్జెంట్ నేను ఉంటే నేను చేసేది అదండి అయిపోయింది. అదైతే ఉంది. నేను నెక్స్ట్ సెక్రటరీ గారు మన వల్లిబాబా గారి పిల్లలకి నుంచి వస్తున్నారు. ఆయన కూడా నేను చెప్పేసి ఇదంతా ఇది మనకి ప్రయారిటీ లిస్ట్ లో ఉంది. మేచిన దగ్గర నుంచి కూడా గ్రామసభలో పల్లెవేల రవి గారు ప్రతిసారి అడిగారు. అది ఆయన సొంతంగా పని కాదు కదా, ఆయన ఓన్ గా ఒక వ్యక్తిగత పని అడిగితే ఏదో అనుకోవచ్చు, ఏ కరెంట్ మెట్రో ఏదో ఆయన ఏంటంటే ఏదైనా సరే చాలా టైం తీసుకుంటది, చిన్న సొంతం కూడా పెట్టడానికి ఆలోచిస్తుంది అని చెప్పేసి నా మీద ఉంది. అయినా సరే మేము ఆలోచించాలి. మరి ఊరికే ఇలాగ వెంటనే మేము ఒక సంతకం పెట్టేయాలి కదా. లాస్ట్ టైం నల్లం స్కూల్ వచ్చేటప్పుడు బాడీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించినా కానీ అది ఎలా వెళ్ళిందంటే సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసి అనువసి సంపాదించుకున్నారు. స్కూల్ అని వచ్చింది, వాళ్ళు కూడా మమ్మల్ని అడిగి జరిగింది, నా దగ్గర కూడా రావడం జరిగింది. నేనైతే మటుకు ఇందులో ఏదైనా బాడీలో పెట్టి మీకు తెలియపరుస్తాము, బాడీ ఏ తీర్మానం అవుతాయని చెప్పడం జరిగింది. దానికి మేము ఎటువంటి సంతకం పెట్టలేదు, ఎటువంటి ఇది కూడా మేము చేయలేదు. అది కాబట్టి మీరు ఇందులో అపోహపడక్కర్లేదు. దాన్ని ఇంకా ఏదైనా సమస్య ఉన్నా మమ్మల్ని డైరెక్ట్ గా అడిగినట్టయితే దానికి సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చదువుతాం. గురించి అయితే అది ఏదో ఒకసారి బాగు చేయడానికి అయితే 10,000 20,000 ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మన పల్లెవేల రవి గారు, గుత్తి నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే అది మెరక చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అంతా చేయాలని అన్నారు. దాన్ని ఎస్టిమేట్ వేయించవలసిందిగా మనం పెట్టాము. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వారు శ్మశానాలకి కొంత అమౌంట్ వేరే రూపంగా ఇవ్వడంతో దాన్ని ఇవాళ ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అది 100% జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా ఇప్పుడు వాటర్ సమస్య అయితే కొద్దిగా మరి కొన్ని ప్రాబ్లంలు ఉప్పంగం నుంచి మనకి ఇక్కడ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఒక ఉప్పంగంలో ఫిల్టర్ బెడ్ ఒకటి పోయిందట. మన పంచాయతీ నుంచి ఒక ఫిల్టర్ బెడ్ వేయించాం. ఆ ఫిల్టర్ బెడ్ పోయిందని చెప్పేసి అలా చేయడం కరెక్ట్ కాదని మేము అడుగుతా ఉన్నాం. మరి మీ అందరి కోఆపరేషన్ తో ఆ ఫిల్టర్ బెడ్ కూడా ఇప్పుడు కొద్ది రోజుల్లో 2వ ఫిల్టర్ బెడ్ బాగవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మన గ్రామంలో ఇప్పటికే పైప్ లైన్ గ్రామం అంతా కొండ పైప్ లైన్ తీసి మన పైప్ లైన్ వేస్తున్నాం. కొత్త నూతన పైప్ లైన్ అలాగే నూతన ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది. నూతన పైప్ లైన్ నూతన ట్యాంక్ కి కలిపి 1,20,00,000 జల జీవన మిషన్ ద్వారా శాంక్షన్ అవడంతో పైప్ లైన్ వర్క్ చాలా మట్టుగా అయింది. ట్యాంక్ వర్క్ అయితే మొదలెట్టమని చెప్పాము, కానీ అది పైప్ లైన్ అయిన తర్వాత నూతన ట్యాంక్ మొదలెడతానని చెప్పారు. అలాగే ఆ ట్యాంక్ కూడా అయినట్టయితే మన గ్రామంలో కొంత నీటి కొరత చాలా తగ్గుతుంది. అలాగే మనకి ఏదైతే వాటర్ సమస్య ఇక్కడ గ్రామం పెరుగుతూ ఉంది, వాటర్ సమస్య తగ్గాలంటే మన గ్రామంలో ఉన్నటువంటి చెరువులకి దాన్ని డెవలప్మెంట్ చేసుకుని ఇక్కడే సొంప ఏర్పాటు చేసి ఇక్కడే ట్యాంక్ కట్టినట్టు అయిన రోజున మనకి ఈ పూర్తి వాటర్ సమస్య తగ్గుతుంది. ఎందుకనగా మనకి ఉప్పంగం నుంచి నీరు వదిలితే అది మన ట్యాంక్ పైకి ఎక్కడానికి సుమారు 3 గంటలు పడుతుంది.
అది నిండిన తర్వాత మనం ఇక్కడ వదులుతున్నాం. అంటే ఈ లోపల అక్కడ కరెంట్ సమస్య కానీ లేదా అక్కడ టెక్నికల్ గా ఏదైనా సమస్య వస్తే 1-2 రోజులు గ్యాప్ వస్తే ఇక్కడ కొన్ని చోట్ల రోజు ఇవ్వడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికే బాబానగర్ ట్యాంక్ కట్టడం వల్ల చాలా మటుకి సమస్య సాల్వ్ అయింది, సింతాగల్పేట సాల్వ్ అయింది. ఇక్కడ ఎటు వచ్చినా మన ఈ 2 వీక్లు కూడా పూర్తిగా మన సమస్య సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ లోకల్లో మన ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పాత ట్యాంక్ పక్కనే 60,000 లీటర్లతో పెద్ద ట్యాంక్ శాంక్షన్ అయింది. ఆ ట్యాంక్ కూడా మరి త్వరలోనే మొన్న కూడా చేయగానే అడగడం జరిగింది. ఒక నెల 10 రోజుల్లో పైప్ లైన్ అయిందంటే ట్యాంక్ మొదలెడతామని చెప్పారు. అప్పుడు చాలా మటుకి మనకి ఒక 80% వాటర్ సమస్య తీరుతుంది. అలాగే భవిష్యత్తులో మరి ఈ పెద్దల గ్రామ ప్రజలు పెద్దలు అందరి సహకారంతో మన గ్రామంలోనే మనకున్న చెరువుల్ని డెవలప్మెంట్ చేసిన చెరువు చుట్టూ కూడా ఫినిషింగ్ వేసి ఆ చెరువు డెవలప్మెంట్ అయిన రోజున ఇక్కడి నుంచే నీరు ఫిల్టర్ అయ్యేలాగా ఫిల్టర్ బెడ్ అది చేసుకుని సుమారు 2,60,00,000 అవుతుందని చెప్పారు. ఇస్టిమేట్ చేయగానే అడిగాం. దీని మీద మన పెద్దలు మన ముఖ్యమంత్రి గారు మన ఎవరో పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు వారి దృష్టికి తీసుకెళ్లి ఇది మన గ్రామ సమస్యని పరిష్కరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ నాయకులు టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి పెద్దల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే పెద్దల దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే మన గ్రామంలో సుమారు 2,80,00,000 అయితే మనకి వాటర్ సమస్య పూర్తిగా మరి సాల్వ్ అవుతుందని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇంకా కొన్ని సమస్యలు ఏవో చెప్పారు. ఆ సమస్యలు ఏంటంటే ఇక్కడ స్కూల్ గురించి చెప్పారు. ఆ స్కూల్ అయితే మేము గతంలో ప్రకాష్ కాలేజీ ఒక స్కూల్ వచ్చారు, మేము అది ఇవ్వడానికి కుదరదు, బాడీలో పెట్టడానికి కుదరదని చెప్పాం. ఇప్పుడు రెండో ఆయన ఏంటంటే స్కూల్ గ్రామ సభకి ఇచ్చేసినటువంటి మన సెక్రటరీ గారికి అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే నాగేశ్వర గారికి మన ఎంపీటీసీ శ్రీని గారికి స్కూల్ చైర్మన్ డాక్టర్ నేశ్వర గారికి మన ఒడ్డి ఏడుకొండల గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వార్డు నెంబర్ శ్రీని గారికి ఇంకా అందరికీ కూడా మరి నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటూ, అలాగే మరి పంచాయతీ సిబ్బందికి ఇంకా వివిధ ప్రజాప్రతినిధులు మరియు అధికారులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మరి ప్రజాస్వామ్యం ఎవరైనా సమస్యలు ఉంటే మనకి ఫిర్యాదు చేస్తే దాని మీద పరిష్కరించడం కోసం, అలాగే గత సమస్యలు ఏమైతే మన గ్రామ సభలో పెట్టుకున్నామో వాటి మీద కూడా వివరణ ఇవ్వడానికి మనం ఈ సమావేశంలో కొన్ని అడిగినట్లకి నేను సమాధానం చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన జరిగిన 3 నెలల కింద జరిగినటువంటి గ్రామ సభలో 10 చోట్ల సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ అలాగే గ్రావెల్ రోడ్లు అలాగే మన వాటర్ ట్యాంక్ ఫినిషింగ్ గురించి ఇంకా కొంచెం కుళాయి సమస్య వాటర్ సమస్య గురించి ఇంకా అనేక సమస్యలు ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు వచ్చి అడిగినటువంటి దాంట్లో ముందుగుంట బాబానగర్లో మనకి వాటర్ ట్యాంకు కట్టి ఉన్నారు. వాటర్ ట్యాంక్ చుట్టూ ఫినిషింగ్ వేయమన్నారు. అది 1,80,00,000తో మనకి అది ఫినిషింగ్ వేయడానికి శాంక్షన్ అయింది ఆల్రెడీ. అలాగే బాబానగర్ 2 వచ్చి మన అక్కడ రామాలయం దగ్గర మన ఏడుకొండల గారు అడిగింది సిసి రోడ్డు వర్క్ విషయంలో మన ఫినిషింగ్ వాటర్ ట్యాంక్ ఫినిషింగ్ అయితే ఇవాళ 1,80,000తో ఫినిషింగ్ వేయడం జరిగింది. ఫినిషింగ్ కి ఎస్టిమేట్ వచ్చింది. అలాగే అమౌంట్ కూడా పంచాయతీ నుంచి ఇవ్వడానికి అది తీర్మానం చేయడం అంతా రెడీ అయింది. అలాగే రెండోది బాబానగర్ రామాలయం దగ్గర సీసీ రోడ్ ఎప్పటి నుంచో డౌన్ అయిపోయి ఉండటంతో అక్కడ పెద్దలు మన యూత్ అలాగే మన వడ్డీరుకొని ఇంకా పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా అది 80 నుంచి 90,000 సుమారు దాన్ని కూడా ఎస్టిమేట్ వేయడం జరిగింది. 2 వర్కులు కూడా మొన్ననే మన పెద్దలందరినీ పిలిపించి అక్కడ పెద్దలు యూత్ వార్డు నెంబర్లో ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులకి ఈ విషయం చెప్పి మీరు మీ గ్రామం తరపునే ఈ వర్కులు 2 మీరు చేసుకోండి, అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఎస్టిమేట్ జెరాక్స్ కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే 2 వర్కులు కూడా అప్పుడు పండుగ వెళ్ళాక మొదలెడతామని చెప్పారు. త్వరలోనే వాళ్ళంతా కూర్చుని ఆ పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ 2 వర్కులు కూడా అవుతాయి. అలాగే ఇప్పటికే మన గ్రామంలో
మండలం మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశ స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సుందరంపల్లి సత్యవతి అధ్యక్షతన జరిగింది. మండలం మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశ స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సుందరంపల్లి సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎన్ ఈశ్వరి, సిఐటియు జిల్లా నాయకురాలు జిహెచ్ పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కార్మికులు, పాఠశాల ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. తాళ్ల మండలంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా విద్యార్థులకు ఇచ్చే మెనూ పెంచాలని, కార్మికులకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వం గ్యాస్ను సప్లై చేయాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని, కార్మికులకు 2 జతలు యూనిఫామ్ ఇవ్వాలని, దద్దరి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ చంద్రావతి, ఎం సత్యవతి, జి సుబ్బలక్ష్మి, బి లక్ష్మి, ఏనుగు పాపయ్యమ్మ, లంకా సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పచ్చని కోనసీమకు కొత్తందాలు తెచ్చినట్లుగా పరుచుకున్న మంచు దుప్పటి. వర్షంలా కురుస్తున్న మంచుతో కాశ్మీర్ను తలపిస్తున్న ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పచ్చని కోనసీమకు కొత్తందాలు తెచ్చినట్లుగా పరుచుకున్న మంచు దుప్పటి. వర్షంలా కురుస్తున్న మంచుతో కాశ్మీర్ను తలపిస్తున్న ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాలు. మంచుతో మూసుకుపోయిన రహదారులు, నివాస ప్రాంతాలు. ఉదయం 9 గంటలు దాటినా వీడని మంచుతో ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు, రైతులు, కార్మికులు. లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు. పాలిత ప్రాంతమైన యానంలో పోలీస్ స్టేషన్లో ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార దినముగా నూతన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని ఎస్ఐ మురుగానందం తెలిపారు. పాలిత ప్రాంతమైన యానంలో పోలీస్ స్టేషన్లో ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార దినముగా నూతన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని ఎస్ఐ మురుగానందం తెలిపారు. లాంగ్ పెండింగ్ ఉన్న ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే అవి ఇమీడియట్లీ ఎస్పీ సార్, సిఎస్ సార్ ఆధ్వర్యంలో సెటిల్ అయిపోతున్నాయి. రీసెంట్గా బిఫోర్ లాస్ట్ వీక్ ఒక వారి మ్యాటర్లో 2 వర్గాల మధ్య ఇంకా గొడవలు అయిపోతాయేమో పరిస్థితుల్లో ఈ గ్రీవెన్స్లో పెట్టడం వల్ల సింపుల్గా సెటిల్ అయిపోయింది సార్. అది చాలా ఆనందంగా ఉందండి మా అందరికి. ఇలా ఎప్పుడు కూడా ఇలా గ్రీవెన్స్ పెట్టి పబ్లిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇలా సకాలంలో సెటిల్ చేస్తారనేది ఎప్పుడు లేదు. ఈ మధ్య పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. చాలా సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.